డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ గారు 1992, 1997 మధ్య భారతదేశానికి 9వ రాష్ట్రపతి. సున్నిత మనస్కుడు, పని పట్ల నిబద్ధత కలిగిన గొప్ప వ్యక్తి. ఆయన ఒకసారి భారతదేశపు అధ్యక్షుడి హోదాలో 1994లో ఓమన్ దేశానికి వెళ్ళినప్పుడు ఓమన్ దేశపు రాజు అన్ని రకాల ప్రోటోకాల్ పద్ధతులకు స్వస్తి పలికి మస్కట్ విమానాశ్రయానికి శర్మ గారిని ఆహ్వానించడానికి బయలుదేరారు. సాధారణంగా ఆ దేశపు రాజులు విమానాశ్రయానికి ఆహ్వానం పలకడానికి ఎప్పుడూ వెళ్ళరు. కానీ డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ గారు మస్కట్ వెళ్ళినప్పుడు ఆ దేశపు సుల్తాన్ ఆహ్వానించడానికి విమానాశ్రయానికి వెళ్ళారు. విమానం ఆగగానే విమానం ఎక్కి ఆయన్ను సాదరంగా విమానం దించారు. అంతేకాదు, తన కారు డ్రైవర్ను కాదని శర్మ గారిని కారులో కూర్చోబెట్టుకుని తనే డ్రైవర్ సీట్లో కూర్చొని డ్రైవ్ చేసుకుంటూ శర్మ గారి బస దగ్గరికి తీసుకెళ్లారు. ఇది అద్భుతం. ఆ తర్వాత మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్తూ, శర్మ గారు భారత రాష్ట్రపతి అని గౌరవం ఇవ్వలేదు. నేను పూనాలో చదువుకుంటున్న రోజుల్లో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆ రోజుల్లో శర్మ గారు నాకు ప్రొఫెసర్. అందుకే అన్ని ప్రోటోకాల్ పద్ధతులను కాదని ఆయనకు అంత గౌరవం ఇచ్చాను. అది ఒక గొప్ప ఉపాధ్యాయుడికి లభించే అత్యున్నత గౌరవం. నిన్న ఉపాధ్యాయ దినోత్సవం, ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ చిన్న కథ వినిపిస్తున్నాను. గుడ్ లక్.